హలో అండి. చిన్ని చెప్పే కథలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం. ఈరోజు నేను 1986 ఏప్రిల్ చందమామ సంచికలో వచ్చిన కొన్ని కథలు చెప్తున్నానండి. యోగ్యత పరీక్ష. మాచిరాజు కామేశ్వరరావు గారు రాశారు. రమాపతికి సువర్చల ఒక్కతే కూతురు. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు. ఇప్పుడు సువర్చలకు పెళ్ళీడు వచ్చింది. రమాపతి తగిన సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఒకనాటి సాయంకాలం ఆయనకు పొరుగ్రామంలో ఉన్న బాలమిత్రుడి నుంచి ఒకసారి వచ్చిపోవలసిందిగా కబురు వచ్చింది. రమాపతి బయలుదేరుతూ కూతురుకు తగు జాగ్రత్తలు చెప్పి, రేపు ఉదయాన్నే బయలుదేరి వస్తాను, రాత్రికి మర్చిపోక తలుపులన్నీ లోపల గడి వేసుకొని పడుకో అని హెచ్చరించాడు. నువ్వేమీ ఆదుర్తపడక వెళ్ళిరా నాన్న, నేనేమంత చిన్నపిల్లని కానలే అంది సువర్చల తండ్రిని. ఆమెకు చిన్నగా కురుకు పడుతుండగా వీధి తలుపు ఎవరో గట్టిగా తట్టిన శబ్దమైంది. ఇంత అర్ధరాత్రి వేళ వచ్చింది ఎవరా అనుకుంటూ సువర్చల పక్కన ఉన్న కిటికీ తెరిచి బయటకు చూసింది. సన్నగా పడుతున్న వానలు తడుస్తూ ఒక ముసలివాడు తలుపు పక్కన నిలబడి ఉన్నాడు. సువర్చల కిటికీ తెరవడం చూస్తూనే ముసలివాడు, ఈ రాత్రికి తలదాచుకునేందుకు చోటిచ్చి పుణ్యం కట్టుకో తల్లి, ఊరు కాని ఊరు, పైగా వాన, ఒంట్లో నలతగా కూడా ఉంది అన్నాడు. సువర్చలకు వాడి మీద జాలి కలిగి వెంటనే తలుపు తెరిచి, లోపలికి రా తాత అన్నది. ముసలివాడు లోపలికి వచ్చాడు. ఆమె ఒక పొడిబట్ట ఇచ్చి ఒళ్ళు తుడుచుకోమన్నది. వాడు ఒళ్ళు తుడుచుకుంటూ చుట్టూ కలియ చూసి, ఇంత రాత్రి వేళ ఒక్కదానివే ఇంట్లో ఉన్నావు అని అడిగాడు. ఆమె తన తండ్రి పొరుగురు వెళ్ళిన వైనం చెప్పి, మొహమాట పడకు తాత, రాత్రి భోజనం చేశావా అని అడిగింది. వాడు తల వంచుకొని చేయలేదన్నట్టు ఆడించాడు. ఆమె వాడికి అప్పటికప్పుడు తాను తినగా మిగిలిన అన్నం కూరలు వడ్డించింది. ముసలివాడు కాసేపట్లోనే తృప్తిగా తిని లేచాడు. సువర్చల ముందు గదిలోకి పోయి అక్కడ చాపపరిచి పడక తయారు చేస్తుండగా హఠాత్తుగా ఆమె మెడ మీద ఏదో తలగడంతో తల ఎత్తి చూసింది. ముసలివాడు ఆమె కంఠం కేసి ఒక పదునైన కత్తిని చూపిస్తూ, మర్యాదగా ఇంట్లో ఉన్న నగలు డబ్బు మూట కట్టి ఇటివు, ఏదైనా తెగింపు చేయబోయావో నీ ప్రాణానికే ముప్పు అన్నాడు కఠినంగా. ఊహించని ఈ పరిణామానికి సువర్చల ఆశ్చర్యపోయి అంతలోనే తెప్పరిల్లి, ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకే ద్రోహం తలపెడతావా? దొంగకు కూడా ఎంతో కొంత కృతజ్ఞత ఉంటుందనుకున్నానే అన్నది. ముసలివాడు పళ్ళు కొరుకుతూ, ఇదొక పెద్ద ఆశ్రయం ఇవ్వడమా? తలుపు తెరవకపోతే బద్దలు కొట్టి ఉండేవాడిని. ఈ ఊసిపోని కబుర్లెందుకు? ముందు డబ్బు నగలు ఎక్కడ ఉన్నాయో చూసి చెప్పు, మూట కట్టుకొనిరా అన్నాడు. సువర్చల ఏమాత్రం భయపడక, భోజనం అయితే పెట్టాను కానీ డబ్బు మూట కట్టి ఇవ్వమంటే ఎలా ఇస్తాను? అదిగో ఆ గదిలో ఉన్న పెట్టెలోవన్నీ మూట కట్టుకొని నీ దారిన నువ్వే వెళ్ళు అన్నది. ముసలివాడు వెంటనే ఆమె చూపిన గదిలోకి వెళ్ళాడు. సువర్చల మెరుపులా వాడి వెనకే వెళ్ళి తలుపు లాగి బయట గడపెట్టేసింది. ముసలివాడు 1-2 క్షణాలాగి గట్టిగా అరుస్తూ తలుపుల మీద బాధసాగాడు. ఆ అర్ధరాత్రి వేళ ఈ ముసలిబేదవుని పట్టుకునేందుకు ఇరుగు పొరుగులకు నిద్రాభంగం కలిగించడం ఎందుకని, తెల్లవారే ఆ పని చేయవచ్చని అనుకుంటూ సువర్చల తన గదిలోకి వెళ్ళి పడుకున్నది. తూర్పు తెలతెల అవుతుండగా ఎవరో తలుపు కొట్టిన శబ్దమై సువర్చలకు మేలుకు వచ్చింది. తన తండ్రే తిరిగి వచ్చాడనుకుంటూ ఆమె వెళ్ళి తలుపు తెరిచింది. గడప ముందు ఖరీదైన దుస్తులు ధరించి నాజుగ్గా ఉన్న యువకుడొకడు నిలబడి ఉన్నాడు. సువర్చల అతను చూసి, ఎవరి కోసం వచ్చారు అని అడిగింది. యువకుడు చిరునవ్వు నవ్వుతూ, వానలో ఒక ముసలాడు ఆశ్రయం కావాలంటూ మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించాడు. అవును వచ్చాడు. ఆశ్రయం ఇచ్చి ఇంత భోజనం పెట్టిన నాకే కత్తి చూపించి డబ్బు ఇవ్వమని బెదిరించాడు. వాణ్ణి ఈ పక్క గదిలోనే గడిపెట్టి బంధించాను. సరే, ఇంతకు ఆ దొంగతో మీకేం పని అని అడిగింది సువర్చల. యువకుడు పెద్దగా నవ్వి, వాడు దొంగ కాదు, మా ఇంట్లో పనివాడు అన్నాడు. ఆహా, మీ ఇంట్లో పనివాడు మా ఇంటికి దొంగతనానికి వస్తే వాడు దొంగ కాక మరేమవుతాడు అని ప్రశ్నించింది సువర్చల కోపంగా.
సువర్చల అంత కోపంగా ప్రశ్నించినా యువకుడు ఇంకా చిరునవ్వుతోనే, వాడు నిజంగా దొంగతనానికి రాలేదు, ఇదంతా ఒక చిన్న నాటకం అని ఆమెకు సంగతంతా ఇలా చెప్పసాగాడు. అతడి పేరు మోహనరంగం. వారం క్రితం తన స్నేహితుడి ఇంట జరిగిన ఒక వివాహ సమయంలో అక్కడికొచ్చిన సువర్చలను చూశాడట. ఆమె అందం, మాట తీరు అతడిని ఆకర్షించిందట. అయితే లక్షలకు అధికారి అయిన అతను వివాహం ఆడే యోగ్యత ఆమెకుందో లేదో అనే సందేహం అతడికి కలిగింది. యోగ్యతా పరీక్ష కోసం ఆమె తండ్రి ఇంట లేని సమయం చూసి తన పనివాడితో ఈ నాటకం ఆడించాడు. అంతా విని ఆశ్చర్యపడుతున్న సువర్చలతో యువకుడు అదేం గమనించకుండా, ఈ యోగ్యత పరీక్షలో నువ్వు 100కి 100 పాలు నెగ్గావు అన్నాడు ఎంతో సంతోషంగా. అదెలా అన్నది సువర్చల. యువకుడు రంగస్థల నటుడి ధోరణిలో, ముసలివాడిని ఆదరించడం ద్వారా నీ ఉదారత్వం, కత్తి చూపించినా భయపడకపోవడంలో నీ ధైర్యం, వాణ్ణి బంధించడంలో నీ తెలివితేటలు చక్కగా నిరూపించబడ్డాయి. నా భార్య కాదగ్గ యోగ్యత నీకున్నది. ఇప్పుడు నిన్ను పెళ్లాడడానికి నాకెలాంటి అభ్యంతరాలు లేవు అన్నాడు. పనివాడి చేత ఇంత నాటకం ఆడించిన మీరు స్వయంగానే నాటకాలాడి మరిన్ని లక్షలు గడించవచ్చు అంటూ సువర్చల పోయి ముసలివాడున్న గది తలుపులు తెరిచింది. వాడు కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చి తన యజమాని కాస్త వెనక్గా నిలబడ్డాడు. అప్పుడు సువర్చల యువకుడితో, మోహనరంగం గారు, మీరు నాకు యోగ్యత పరీక్ష పెట్టడం, ఫలితం నిర్ణయించడం, ఈ 2 బుద్ధిమాలిన పనులు. ఇక వినండి, ఇలాంటి వెర్రిమొర్రి పరీక్షలు పెట్టిన మిమ్మల్ని రక్షక భటులకు అప్పజెప్పకుండా వదిలిపెడుతున్నా. నా ఉదారత్వం, ఇంత లక్షాధికారిని తక్షణం వెళ్ళకపోతే మర్యాద దక్కదని చెప్పడం బట్టి నా ధైర్యం, మిమ్మల్ని ససిమేర పెళ్లాడనని చెప్పడంలో నా తెలివితేటలు అంచనా వేసుకోండి. పరీక్ష పెట్టడానికి కూడా యోగ్యత ఉండాలని తెలుసుకోండి. ఇక ఇక్కడి నుంచి కదలండి అన్నది వీధి ద్వారం కేసి చూపుతూ కోపంగా. ఆమె ఇలా అనగానే యజమాని నౌకరు వెలవెలపోతూ తలలు దించుకుని ద్వారానికి కొంచెం ఎడంగా నిలబడి ఉన్న సువర్చల తండ్రిని తప్పుకొని బయటికి వెళ్ళిపోయారు. అంతా విన్న ఆమె తండ్రి లోపలికి వస్తూ, తల్లి, అంత తొందరపడ్డావెందుకు? అంత డబ్బున్నవాడు కోరి చేసుకుంటానంటే చివాట్లు పెడతారా అన్నాడు. అతడికి డబ్బుందన్న ధీమా కొద్దీ తన ఇష్టంతో తప్ప నా ఇష్టాలతో పనే లేదనుకున్నాడు. నేను నచ్చాను కాబట్టి పరీక్ష పెట్టేశాడు. ఆ రకం మనుషులతో డబ్బు దేనైనా కొనివేయగలదనుకుంటారు అన్నది సువర్చల. సువర్చల తండ్రి కొద్దిసేపు ఆలోచిస్తూ ఊరుకొని, నా చిన్ననాటి స్నేహితుడు రామభద్రయ్య, అతడి కొడుకు ప్రభాకరం నీకు తెలుసు కదా అని అడిగాడు. తెలియకేం అన్నది సువర్చల. కబురు పెట్టగా నేను వెళ్ళింది వాళ్ళ ఇంటికే. రామభద్రయ్య నిన్ను తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకు నీ అభిప్రాయం తెలుసుకోవాలన్నది అతడి కోరిక. ప్రభాకరం యోగ్యుడు, కష్టజీవి, ఉన్న 4 ఎకరాల్లోనే బంగారం పండిస్తున్నాడు. అతన్ని చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు రమాపతి. ఇష్టమే అన్నట్టు సువర్చల చిరునవ్వుతో తలాడించింది. తన చిన్ననాటి స్నేహితుడు వియంకుడు కాబోతున్నందుకు రమాపతి కూడా చాలా సంతోషించాడు. బిచ్చగాడి బీదరికం, రాసినవారు జొన్నలగడ్డ రత్నగారు. సింధూర దేశపు రాజైన సుగుణసేనుణ్ణి ఆయన తాత తండ్రులతో పోల్చి గొప్ప పరిపాలకుడంటూ నగర ప్రముఖులు, ఆస్థాన పండితులు పొగుడుతుండేవారు. ఒకనాడు ఆయన మంత్రి మార్తాండవర్మ, మహారాజా, తమ పరిపాలన గురించి ఎందరో ప్రముఖులు, ఆశ్రితులు మెచ్చుకుంటున్నారు. ఒకసారి మనం స్వయంగా మారువేషాల్లో సామాన్య ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళు తమ గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవడం బాగుంటుంది కదా అన్నాడు. సుగుణసేనుడు ఇందుకు సరే అని ఆ మర్నాడే మంత్రితో పాటు మారువేషం ధరించి మరొక నగరానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళిద్దరూ ఒక వీధిలో నడుస్తుండగా బిచ్చగాడొకడు తారసపడ్డాడు. మంత్రి రాజుకు వాణ్ణి చూపించి, మహారాజా, వీరిని పలకరించి తమ పరిపాలన గురించి వాడేమనుకుంటున్నాడో విందామా అని అడిగాడు. రాజు అయిష్టంగా తలాడిస్తూ, ఇలాంటి బికారుల్ని, బిచ్చగాలను ప్రశ్నించి మనం తెలుసుకోగలిగింది ఏముంటుంది అన్నాడు. అందుకు మార్తాండవర్మ వినయంగా,
తమ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు బయలుదేరాం. అలాంటప్పుడు సాధ్యమైనంతలో మన రాజ్యంలోని అన్ని వృత్తుల వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడం అవసరం కదా అన్నాడు. సుగుణసేనుడు అవునన్నట్టు తలాడించి బిచ్చగాన్ని, నువ్వు బిచ్చం ఎందుకు ఎత్తుకుంటున్నావు అని అడిగాడు. బిచ్చగాడు ఆ ప్రశ్నకు ఎంతో నిర్లక్ష్యంగా, అదేం మాట, బిచ్చం ఎందుకు ఎత్తుకుంటారు, ఈ పని నేను 25 ఏళ్ళుగా చేస్తున్నాను అన్నాడు. రాజు ఆ ప్రశ్నకు సంతృప్తిపడిన వాడిలా మంత్రితో, ఓ, వీడు మా తాతగారి కాలం నుంచి కూడా బిచ్చగాడే అన్నాడు. బిచ్చగాడు ఆ మాటలు విన్నాడు. వాడు విసుగ్గా, అయ్యా, తమ తాతగారు ఎవరో నాకు తెలీదు, కానీ 25 ఏళ్ళ నుంచి ఈ వృత్తిలో ఉన్నా. అసలైన బిచ్చగాడ అనుభవం ఇప్పుడే తెలిసి వస్తోంది, ఈ మధ్యకాలంలోనే అన్నాడు. అలాగా, ఏమిటా అనుభవం అని అడిగాడు రాజు. అడిగారు గనక ఏదో సోది మాటలని వినుకోకుండా వినండి. 25 ఏళ్ల కిందట రోజు 1 గంట సేపు అడుక్కుంటే జోలి నిండడమే కాక 4-5 రాగి కాసులు కూడా దొరికేవి. రాను రాను అలా కావడానికి 2-3 రోజులు పడుతుండేది. అయితే ఈ మధ్య వారం రోజుల పాటు పూర్తిగా వీధులన్నీ తిరిగినా కూడా జోలి సగం కూడా నిండడం లేదు. అంతేకాక ఎవ్వరు ఎర్రని ఏగాని విసిన పాపాన పోవడం లేదు అని బిచ్చగాడు తన ధరని తాను వెళ్ళిపోయాడు. రాజు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని మంత్రితో, బిచ్చగాడు చెప్పింది విన్నాక ప్రజల్లో ధర్మచింతన, ఉపకార బుద్ధి క్రమంగా సన్నగిలుతున్నాయనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అందుకు మంత్రి, మహారాజా, బిచ్చగాడి ఉద్దేశం ప్రజల్లో ధర్మబుద్ధి నశించిపోతున్నదని తెలియపరచనలా నాకు అనిపించడం లేదు. ఈ 25 ఏళ్లలో తానెంతగా బీదవాడైపోయింది అని చెప్పడానికే ప్రయత్నించినట్టున్నాడు అన్నాడు. ఆ జవాబుకు రాజు సుగుణసేనుడు ఆశ్చర్యపోయి, అదేమిటి మహామంత్రి, బిచ్చగాడు బీదవాడైపోవడం ఏంటి అని ప్రశ్నించాడు. మహారాజా, ఆ బిచ్చగాడు తమ తాతగారి పరిపాలన కాలంలో ఎంత సుఖంగా జీవించిందో చెప్పాడు. క్రమంగా తన ఆదాయం ఎలా తగ్గుతూ వచ్చిందో కూడా వివరించాడు. అంతేకాక ఇప్పుడు పరిస్థితి ఎంత అధ్వానమైపోయిందో కూడా తెలియపరిచాడు అన్నాడు మంత్రి. అందుకే కదా నేను ప్రజల్లో ధర్మగుణము, నైతిక నియమాల పట్ల ఆసక్తి పోయిందంటున్నాను అన్నాడు రాజు. క్షమించండి మహారాజా, అందుకు తగిన సాక్ష్యాధారాలు ఏమీ లేవు. మీరు భావించినట్టు జరిగి ఉంటే ఈ పాటికే రాజ్యంలో అంతటా మోసాలు, దొంగతనాలు, దోపిడీ చూస్తుండేవాళ్ళం. కానీ రాజ్యంలో అలాంటి అరాచకం ఏ ప్రాంతాన లేదు ఇప్పుడు అన్నాడు మంత్రి. అయితే బిచ్చగాడి పరిస్థితికి కారణం ఏమంటావు అని అడిగాడు రాజు. అందుకు కారణం ఈ 25 ఏళ్లలో ప్రజల ఆర్థిక స్థితి క్రమంగా దిగజారుతుండడమే. అయినా వాళ్ళు ఎంతో సహనంతో పరిస్థితులు మెరుగు కాగలవని నిరీక్షిస్తున్నారు. ఆ బిచ్చగాడి బీదరికం ప్రజల బీదరికానికి కొలబద్దగా సూచిస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను అన్నాడు మంత్రి. మంత్రి ఇలా చెప్పిన తర్వాత రాజు సుగుణసేనుడికి పరిస్థితి అర్థమైంది. రాజధాని నగరంలో ప్రముఖులు, పండితులు పొగడ్తలు వింటూ పరిపాలన విషయంలో తాను పొరపాట్లు చేశానని గ్రహించాడు. ఆ తర్వాత ఆయన మంత్రి వెంట రాగా రాజ్యమంతటా పర్యటించాడు. అప్పుడు సుగుణసేనుడికి ప్రజల అవసరాలేమిటో తెలియవచ్చాయి. అందుకు అవసరమైన చర్యలు తీసుకొని ప్రజల చేత సమర్థుడైన పరిపాలకుడు అని అనిపించుకున్నాడు. గుణపాఠం. విరించి పట్టణం రాజవీధిలో కొత్తగా వెచ్చాల వ్యాపారం ప్రారంభించిన వరదయ్య దుకాణంలో తనకు సహాయపడడానికి తగిన పనివాడి కోసం వెతుకుతున్నాడు. ఈ సంగతి షావుకారు శరభయ్య దుకాణంలో జీతగాడుగా ఉంటున్న జోగయ్యకు తెలిసింది. అతడు వరదయ్య దగ్గరికి వచ్చి తనకు దుకాణంలో పని ఇవ్వవలసిందిగా అడిగాడు. వరదయ్య అతన్ని ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నావని ప్రశ్నించాడు. అందుకు జోగయ్య తాను శరభయ్య దగ్గర పనిచేస్తున్నట్టు చెప్పి జీతం అక్కడికన్నా మరొక 10 రూపాయలు ఎక్కువ ఇస్తే వరదయ్య దగ్గర పని చేరగలుగుతానన్నాడు. వరదయ్య కొద్దిసేపు ఆలోచించి జోగయ్యతో, నిన్ను పనిలో పెట్టుకోవడానికి నేను సిద్ధమే. అయితే నువ్వు ఆ శరభయ్య దగ్గర ఇప్పుడు చేస్తున్న పని
ఎందుకు మానేయాలనుకుంటున్నావో నిజం చెప్పు. జీతంలో మరొక 10 రూపాయల పెరుగుదల కోసం నువ్వు అక్కడ పని మానేస్తున్నావంటే నేను నమ్మను అన్నాడు. అయ్యా, ఇందులో దాపరికమేముంది? శరభయ్య గారి దగ్గర పనిచేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఊ అన్నా ఆ అన్నా ఆయనకు అపరాధంలాగే కనబడుతుంది. నేను చేసే ఉద్యోగం తుమ్మితే ఊడే ముక్కులాగా ఉన్నది అన్నాడు జోగయ్య. వరదయ్య పని ఇచ్చేది లేనిది తర్వాత చెబుతానని జోగయ్యను పంపేసి అప్పటికప్పుడే తిన్నగా శరభయ్య దుకాణానికి వెళ్ళి ఆయనతో, మీ దుకాణంలో పనిచేసే జోగయ్యకు పిల్లనిస్తామని మా ఊరి నుంచి ఒకరు వచ్చారు. మీరు ఆ కుర్రవాని గురించి తెలిసిందంతా చెప్పాలి అన్నాడు. ఆ వెంటనే శరభయ్య, జోగయ్య వాడు మెరిక లాంటివాడు, చాలా నమ్మకస్తమైన కుర్రాడు. అతడు ఎన్నాళ్ళుగానో వ్యాపారంలో నాకు కుడి భుజంలా ఉంటున్నాడు. ఇది నా మాటగా ఆ పిల్లనివ్వడానికి వచ్చిన పెద్ద మనిషికి తప్పక చెప్పండి అన్నాడు. ఈ జవాబుకు వరదయ్య నవ్వి, జోగయ్యను మీరంతా అభిమానిస్తూ పొడుగుతున్నారు కానీ అతడు మాత్రం మీ దగ్గర పనిచేయడం అంటే మాటల మీద కాదని కత్తి మీద సాము లాంటిదని అంటున్నాడు. మీరిచ్చే జీతం కన్నా 10 రూపాయలు ఎక్కువిస్తే చాలు, నా దగ్గర పనికొస్తానన్నాడు అన్నాడు. మరి మీ ఊరి వాళ్ళెవరో అతడికి పిల్లనిస్తానని రావడం, అదంతా ఏంటి మీ కల్పన అని అడిగాడు శరభయ్య. జోగయ్య గురించి నిజం రాబట్టేందుకు మీతో అలా అన్నాను. అతడికి మీ పట్ల కొద్దిపాటి సదభిప్రాయం కూడా లేదు అన్నాడు వరదయ్య. ఆ మాటలు వింటూనే శరభయ్య వరదయ్య కేసి కొరకరా చూస్తూ, మీరు తెలుసుకోవాలనుకున్నది జోగయ్య విషయంలో నా అభిప్రాయం ఏమిటనేదే కదా, అదేమిటో నేను మీకు స్పష్టంగా చెప్పాను. అయితే మీరు మాత్రం జోగయ్యకు నా మీదున్న అభిప్రాయం ఏమిటో నేను అడగకుండానే చెప్పారు. అతడు నన్ను గురించి ఏమనుకుంటున్నా అతడి పట్ల నాకున్న అభిప్రాయంలో ఎటువంటి మార్పు రాదు, ఇక మీరు వెళ్ళవచ్చు అన్నాడు. మీ ధోరణేదో నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుందే అన్నాడు వరదయ్య. ఇందులో ఆశ్చర్యపడాల్సిందేముంది? మీకు అంతగా పనివాడి అవసరం ఉంటే జోగయ్యకు నాకన్నా 10 కాదు 20 ఎక్కువ ఇచ్చి జీతానికి పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అతడు చురుకైనవాడు, నమ్మకస్తుడు, అది నా దృఢమైన అభిప్రాయం అన్నాడు శరభయ్య మందలిస్తున్నట్టుగా. వరదయ్య మారు మాట్లాడకుండా తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దుకాణం తలుపు పక్కన ఉండి ఈ సంభాషణ అంతా విన్న జోగయ్య లోపలికి వస్తూనే శరభయ్య కాళ్ళ మీద పడి, అయ్యా, ఒక మనిషి విశ్వాసానికి అభిమానాన్ని సంపాదించడం కన్నా మించిన ఆర్జన లేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. అవసరాలకు పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయాలు మార్చుకొని బతకవచ్చు అనుకునే నాలాంటి వాళ్లకు చక్కటి గుణపాఠం నేర్పారు, నన్ను క్షమించండి అన్నాడు. ఆ తరువాత జోగయ్య శరభయ్య దగ్గర ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా పనిచేశాడు. క్రమంగా అతడికి ఆయన వ్యాపారంలోని మెలకువలు తెలిసొచ్చాయి. శరభయ్య ప్రోత్సాహంతో అతడు సొంతంగా వ్యాపారం ప్రారంభించి వృద్ధిలోకి వచ్చాడు. అదృష్ట దేవత. ఆఫ్రికా దేశంలో ఒక బెస్తవాడు ఉండేవాడు. వాడు ఒక పెద్ద సరస్సులో చేపలు పట్టేవాడు. చేపలు పట్టడానికి కానీ వాడు ఒక పెద్ద పెద్ద పలికల లాంటి ఊతాలు ఉపయోగించేవాడు. వాడు తన తెప్పలో ఈ ఊతలను పట్టుకుపోయి సరస్సు అట్టే లోతు లేని చోట వాటిని తాళ్ళు కట్టి దించేవాడు. తాళ్ళ చివర కర్ర ముక్కలు కట్టడం చేత అవి పైకి తేలి ఊతలు ఎక్కడెక్కడ ఉన్నది వాడికి సులువుగా తెలిసేది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఊతలన్నింటినీ పైకి లాగి వాటిలో చిక్కిన చేపలతో పొట్ట పోసుకునేవాడు. ఒకనాడు బెస్తవాడు ఈ ఊతలను ఒక్కొక్కడిగా పైకి లాగసాగాడు. 2 ఊతల్లో ఒక్క చేప కూడా లేదు. 3వ దానిలో ఒక చిన్న ఎండ్రకాయ మాత్రం ఉన్నది. కానీ 4వది చాలా బరువుగా పైకి లేచింది. అమ్మయ్య, నా అదృష్టం పండింది, నా దరిద్రం తీరిపోయింది అనుకుంటూ వాడు ఆ ఊతను తెప్ప మీదికి లాక్కున్నాడు. అందులో ఎండి వరడుగట్టిన ఒక ముసలిది మాత్రం ఉన్నది. బెస్తవాడి ఆశ్చర్యం క్షణంలో అసహ్యంగా మారింది. వాడు ఆ ముసలిదాన్ని మళ్ళీ సరస్సులోకి తోయబోయాడు. కానీ ఆమె వాడితో, మళ్ళీ నన్ను నీటిలోకి తోసేయకు బాబు, నీ వెంట నన్ను ఇంటికి తీసుకుపో, నీకేం నష్టం ఉండదులే అన్నది గబగబా. నిన్ను మా ఇంటికి తీసుకుపోనా? తాను దూర కంతా లేదు, మెడకో డోలా,
నేనే పొట్ట పోసుకోలేక చస్తుంటే నిన్నెక్కడ తీసుకుపోయేది అన్నాడా బెస్తవాడు. కానీ ముసలిది కాళ్ళ వేళ పడి వాడిని వదిలిపెట్టక వాడి ఇంటికి వెళ్ళింది. వాడు అయిష్టంగానే తన కుడులో నుంచి కొంత ముసలిదానికి కూడా పెట్టాడు. ఇద్దరు తిండి తిన్నాక వాడు ముసలిదానితో, నాకేదో లాభం కలుగుతుందంటివే, ఏది ఆ లాభం ఏంటో స్పష్టంగా చెప్పు, విని సంతోషిస్తాను అన్నాడు. రేపు సాయంకాలం లోపల నువ్వు ఒక పశువుల మందకు యజమాని కాబోతున్నావు. అందుచేత విశాలమైన పశువుల దొడ్డి ఒకటి తయారు చేసుకో అన్నదా ముసలిది. ఆ బెస్తవాడు ఏవేవో అడిగాడు, కానీ ఆమె నేను చెప్పినట్టు చెయ్యి అన్నది. బెస్తవాడు తనలో తానే గొనుక్కున్నాడు. అయినా వాడు మర్నాడల్లా శ్రమపడి చుట్టూ ముళ్ళ కొమ్మలతో బలమైన కంచె కట్టి పశువుల దొడ్డి ఒకటి తయారు చేశాడు. అది పూర్తి అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ పని పూర్తయిన మరుక్షణమే సరస్సు దిక్కు నుంచి పశువుల అరుపులు వినవచ్చాయి. త్వరలోనే ఒక ఎద్దు వెంబడి అనేక ఆవులు, దూడలు పెద్ద మందగా వచ్చి పశువుల దొడ్డిలో ప్రవేశించి రోజు అలవాటైన వాటిలాగా తలా ఒక చోట పడుకున్నాయి. ఇక నుంచి బెస్తవాడి జీవితం పూర్తిగా మారిపోయింది. వాడిప్పుడు పేదవాడు కాదు, మహాధనికుడు. ఆ చుట్టుపక్కల వాణ్ణి మించిన ధనికుడు లేడు. వాడు పొలాలు కొనుక్కున్నాడు, పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. ఆ ప్రాంతాల్లో ఉండే ఘరానా మనుషులతో పాటు వాడు కూడా జమ అయ్యాడు. ఎవరన్నా సలహా అడగడానికి వస్తే గడ్డం నిమురుకుంటూ, నాకు ఇదే పని అనుకున్నావా, రేపు కనిపించు చూస్తాం, వట్టి చేతులుగానే వచ్చావుగినా అని దర్పంగా మాట్లాడడం కూడా నేర్చుకున్నాడు. ఈ విధంగా 6 మాసాలు గడిచాయి. ఒకరోజు బెస్తవాడు పొరుగురులో విందు జరిగితే అక్కడికి వెళ్ళాడు. అక్కడ బాగా తిని మితిమీరిన సారాయి తాగాడు. విందు ముగిసేసరికి పొద్దు చాలా పోయింది. బెస్తవాడు తూలుతూ అవకాశం దొరికితే ఎవరి మీదనైనా విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఉంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో అందరూ తలుపులు వేసుకుని గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. తలుపు తలుపు, కామందొచ్చాడు, తలుపు తీయండి అని వాడు కేకలు పెట్టాడు. కానీ ఎవరూ పలకలేదు. వాడికి ఆగ్రహం తన్నికొచ్చింది. ఏంటి, నేనంటే అంత అలసైపోయిందా? సరస్సులో నుంచి నేను పైకి తీసిన ఓ ముసలి తొత్తు, ఏం చేస్తున్నావు? లేచి తలుపు తీయవే ముసలి పీనుగా అని అరిచాడు. వాడి మాట వాడి నోట ఉండగానే తలుపు తెరిచి ముసలిది వాకిట నిలబడింది. ఆమె వాడి కేసి చూస్తూ, నువ్వు నన్ను అనవసరంగా తిట్టావు. చేసిన మేలు మరిచే వాళ్ళ దగ్గర, మసులుకోవటం తెలియని వాళ్ళ దగ్గర నేనుండను. రేపే నా చోటికి నేను వెళ్ళిపోతున్నాను అన్నది. ఓ అబ్బో, పోదప్ప, పీడ విరగడవుతుంది అన్నాడా బెస్తవాడు. మర్నాడు ఉదయం ముసలిది నిద్రలేచింది. పక్క బట్టలు చక్కగా మడతపెట్టింది. అంట్ల గిన్నెలు శుభ్రంగా తోమింది. ఇల్లు ఊడ్చింది. ఇంటి నుంచి ఒక్క పూచిక పుల్ల కూడా తీసుకుపోకుండా వెళ్ళి పశువుల దొడ్డి వాకిలి తెరిచింది. తరువాత ఆమె సరస్సుకేసి నడిచింది. పశువులన్నీ జంటలు జంటలుగా ఆమె వెనకే బయలుదేరి ఆమెతో పాటే సరస్సులోకి ప్రవేశించి కనిపించకుండా పోయాయి. బెస్తవాడు మళ్ళీ చేపలు పట్టి జీవించే స్థితికి వచ్చేశాడు. వాడి అదృష్ట దేవత తిరిగి వెళ్ళిపోయింది. ఈ కథ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళతో షేర్ చేయండి. ఉచ్చారణలో ఏమైనా లోపాలు ఉంటే నన్ను క్షమించండి. అలాగే మీ అభిప్రాయాల్ని, సూచనల్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఉంటానండి. మళ్ళీ ఒక మంచి కథతో మిమ్మల్ని కలుసుకుంటాను.